గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సురక్షణకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మనకి స్మాల్ క్యాప్లో గెయినర్స్ని, అలానే స్మాల్ క్యాప్లో లూజర్స్ని, సెక్టార్లో గెయిన్ అవుతున్న కొన్ని స్టాక్స్ని, అలానే సెక్టార్లో లూజ్ అవుతున్న కొన్ని స్టాక్స్ని, లాస్ట్లో మొమెంటం చూపిస్తున్న కొన్ని స్టాక్స్ని యాడ్ చేశాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మనకి ఫస్ట్ వీక్లీ గెయినర్ స్టాక్స్ కనుక చూసినట్టయితే నేను కొద్దిగా రెడింగ్టన్ ఇలాంటివి మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాకుండా కొంచెం హిడెన్ స్టాక్స్లో బాగా పెరిగినవి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దాంట్లో మనకి ఫస్ట్ కనిపిస్తుంది ఏంటి అంటే పంజాబ్ కెమికల్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఈ వారం నియర్లీ 15% దాకా పెరిగింది. ఈ స్టాక్ మనకి చాలా రోజుల తర్వాత లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకొని 979 సపోర్ట్ తీసుకొని ఈ వారం మనకి కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే ఇదే స్పేస్లో మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే నియోజన్ కెమికల్స్. సో ఇది కూడా మనకి ఈ వారం గ్రేటర్ దెన్ 10% దాకా పెరిగింది. దీనికి రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి ఈ కంపెనీకి. సో మనము లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తున్నాము కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా మనకి డౌన్ సైడ్ ఫామ్ అవుతూ వస్తున్నాయి. సో అలానే మనం ఈ నియోజన్ కెమికల్స్ కనుక చూసినట్టయితే ఈ స్టాక్ మనకి 985 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మంచి మొమెంటంతో దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది మనకి కెమికల్ స్పేస్లో 2 స్టాక్స్ కనిపిస్తుంది. అలానే మనం కనుక చూసినట్టయితే స్లోగా మనకి ఇంకొక స్టాక్ కూడా దాని హయ్యర్ సైడ్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. అది సన్ టీవీ నెట్వర్క్స్. సన్ టీవీ కనుక చూసినట్టయితే మనకి చాలా రోజులుగా ఒక కన్సాలిడేషన్లోనే రన్ అవుతూ ఈ వారం మనకి ఇది హయ్యర్ సైడ్ దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫ్రైడే రోజు మనకి హ్యూజ్ ఫాల్ అయినా కూడా మార్కెట్ ఈ స్టాక్ మీద మనకి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. మేబీ మనకి రానున్న రోజుల్లో ఈ స్టాక్ని మళ్ళీ మనం మానిటర్ చేయొచ్చా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది కూడా మనం మానిటర్ చేయొచ్చు. ఇంకా కొన్ని మనకి ఈ వారం ఫేవరబుల్గా కనిపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఆర్ఆర్ కేబుల్ కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ప్లేస్లో ఉన్న కేఈఏ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి ఇది లైఫ్ టైం హైని బ్రేక్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. బేసికల్లీ డేటా సెంటర్ న్యూస్ వల్ల మనకి ఈ స్టాక్స్ ఇంతలాగా మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి పాలీక్యాప్ మనకి తర్వాత ఈ కేఈఏ ఇండస్ట్రీస్ ఆల్రెడీ రన్అప్ అయ్యాయి కాబట్టి ఇంకా ఆర్ఆర్ కేబుల్లో మనకి కొంచెం ర్యాలీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మనకి ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మైనింగ్ స్టాక్ టెగా ఇండస్ట్రీస్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఈ వారం నియర్లీ 10% దాకా పాజిటివ్తో క్లోజ్ అయ్యింది. సో ఫ్రైడే రోజు కొంచెం మనకి మార్కెట్ ఫాలో అవడం వల్ల కొంచెం బేరిష్నెస్ కనిపిస్తున్న మనకి దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర ఈ వారం మనకి ఈ స్టాక్ క్లోజ్ అయ్యింది. ఈ వారం మనము వీక్లీ లూజర్స్ చూసే ముందు ఒకసారిగా సెక్టార్గా చూసినట్టయితే ఈ వారం రియల్ ఎస్టేట్ సెక్టర్ మనకి ఎక్కువ కరెక్ట్ అయిన విషయం తెలుసు. దాంతోపాటు మనకి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా మనకి ఎక్కువ కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్స్ మనకి ఈ వారం నియర్లీ 10% దాకా కరెక్ట్ అయ్యాయి. ఒకసారి మనం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ చూసినా కూడా మనకి అది లోనే ట్రేడ్ అవుతుంది. ఫ్రైడే రోజు మనకి హ్యూజ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అలానే మనము క్యాన్ఫిన్ హోమ్స్ స్టాక్ చూసినా కూడా మనకి ఈ ఫ్రైడే రోజు మనకి హ్యూజ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తూ ఉంది. అలానే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కూడా చూసినా కూడా మనకి ఇలానే సేమ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. మేబీ మనకి ఐటీ స్టాక్స్ ఫాలో అవ్వడం వల్ల దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గితే ఈ స్టాక్స్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఆ రీజన్స్తో మనకి ఈ స్టాక్స్ కూడా డౌన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వారం మనకి హయ్యెస్ట్ లూజర్ నిఫ్టీ స్మాల్ క్యాప్లో చూసినట్టయితే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లాగా కనిపిస్తుంది. మనకి రీసెంట్ యుఎస్ ట్రేడ్ డీల్ న్యూస్ వలన మనకి ఈ స్టాక్ మనకి గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఆ స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మేబీ దాని యొక్క
లో 542 దగ్గర కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనకి ఈ వారం నియర్లీ 20% దాకా కరెక్ట్ అయిన స్టాక్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లాగా కనిపిస్తూ ఉంది. మనకి రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ కార్ట్రేట్ ట్రెక్ నియర్లీ మనకి దాని యొక్క లో 1600 నుంచి కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ వెళ్తూ 3200 దగ్గర నుంచి ఆ స్టాక్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి 1800 దగ్గర వచ్చింది. కాకపోతే ఇందాక గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్కి కార్ట్రేట్ ట్రెక్కి ఒక డిఫరెన్స్ చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ కింద మనకి 30 దగ్గర ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చేసింది. మేబీ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని ఈ స్టాక్ రెస్పెక్ట్ చేస్తుంది అనేది కమింగ్ డేస్లో మనం మానిటర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇంకొక స్టాక్ పోకర్నా లిమిటెడ్ కూడా మనకి ఈ వారం నియర్లీ 10% దాకా కరెక్ట్ అయింది. మేబీ మనకి ఈ స్టాక్ కూడా మనకి యుఎస్ ట్రేడ్ డీల్ న్యూస్ వలన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ ప్రైజ్ని తిరిగి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది ఈ వారం మనకి వీక్లీ లూజర్స్ కనిపిస్తున్న కొన్ని స్టాక్స్. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ వారం ఎక్కువ కరెక్ట్ అయిన స్టాక్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఈ స్టాక్స్ని ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వారానికి 2 మొమెంటమ్ స్టాక్స్ చూద్దాము. అందులో మనకి థర్మాక్స్ ఒకటి కనిపిస్తుంది. థర్మాక్స్ కనుక చూసినట్టయితే మనకి ఈ వారం దాని యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యి బట్ ఫ్రైడే మార్కెట్ ఫాల్తో మనకి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయినట్టు అర్థమవుతుంది. బట్ మనం చెక్ చేసినట్టయితే ఈ స్టాక్ లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ హయ్యర్ మూవ్ అవుతూ దాని రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. మార్కెట్ కరెక్ట్ అవ్వడం వల్ల ఈ స్టాక్ కూడా కొద్దిగా పుల్ బ్యాక్ అయినట్టు కనిపిస్తుంది. మేబీ ఈ వారం మనము అగైన్ ఈ స్టాక్లు ఇదే మొమెంటం కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇంకొక స్టాక్ కూడా చూసినట్టయితే మనకి సేమ్ అదే చార్ట్తో కనిపిస్తూ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కూడా కనుక చూసినట్టయితే మనకి ఒకసారి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ బ్యాంక్స్తో కంపేర్ చేసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ ఆఫ్టర్ రీసెంట్ ర్యాలీ తర్వాత మనకి 1400 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకొని మేబీ మార్కెట్ కరెక్షన్తో మనకి ఫ్రైడే ఈ స్టాక్ పడినట్టు అర్థమవుతుంది. ఈ లెవెల్ ఆఫ్ కమింగ్ డేస్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని తీసుకొని ఈ స్టాక్ మళ్ళీ తిరిగి హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందా అనేది తెలుసు. బట్ ఈ రోజుటికి ఫ్రైడే క్లోజింగ్ చార్ట్ కనుక చూసినట్టయితే ఈ స్టాక్ మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోసే ఫామ్ చేసుకొని ఈ స్టాక్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. If you like this video, please like, share and subscribe to our channel. Thank you.